ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా, మేలు కలుగుటకు కీడు చేయుదుమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేము ఎందుకు చెప్పరాదు. అట్టి వారికి కలుగు శిక్షావిధి న్యాయమే. ప్రభునందు ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కొద్ది నెలలుగా ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రికను మనము ధ్యానం చేస్తూ ఈ సంవత్సరమునకు గాను మనము ఏర్పాటు చేసుకున్న యొక్క అంశమును ప్రత్యేకంగా మనము ఆలోచిస్తూ ఉన్నాం. రూపాంతరపు జీవితం. క్రైస్తవ జీవితము ఎంత ప్రాముఖ్యమైనది, ఎంతగా మనము రూపాంతరము చెందుతున్న వారముగా మనము ఉన్నాం అనే విషయాలను మనము ప్రతి వారము మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, మనం పరీక్షించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రికలో గత 2 అధ్యాయాలలో మనము అనేకమైన విషయాలను మనము చూడటం జరిగింది. ఏ విధముగా పౌలు అన్యులైన వారు ఏ విధముగా దేవుని యొక్క దృష్టిలో దోషులుగా ఉన్నారో, అదే విధముగా యూదులైన వారు కూడా కేవలము తమకున్న ఆధిక్యతలను బట్టి, వారికున్న యొక్క ధర్మశాస్త్రమును బట్టో, లేక వారికున్న యొక్క ఫ్యామిలీ లైన్ను బట్టి వారేదో గొప్పవారని తమను తాము వాళ్ళు భావించుకుంటూ ఉన్న విషయాల్లో 2వ అధ్యాయం అంతా కూడా వారి యొక్క పరిస్థితిని గురించి వారికి జ్ఞాపకం చేయటాన్ని మనం చూసాం. గతించిన వారంలో కూడా 25వ వచనం నుంచి 30వ వచనం వరకు వారు తమను గురించి తాము ఎంతగా వారికున్న యొక్క ఆధిక్యతలను బట్టి వారు గర్విస్తూ ఉన్నారో, దానికి పౌలు వారికి చెప్పిన సమాధానం ఏంటో మనము గత వారంలో మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ఈ 3వ అధ్యాయం ప్రత్యేకించి ఈ మొదటి 8 వచనాలను మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన వారముగా ఉన్నాం. ఇది 2 రకాలుగా మనకు కనపడుతూ ఉంది. పౌలు ఒకప్పుడు ఒక నిష్ఠ కలిగిన ఒక యూదుడుగా, ఒక పరిసయ్యుడుగా, ముందు అధ్యాయంలో మనం చూసాం, మీరు యూదులైనంత మాత్రాన మీరేం పెద్ద గొప్పేం కాదు అన్నట్టుగానే పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 25వ వచనం చూడండి, నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవాడవైతివా, సున్నది ప్రయోజనకరమగును కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించేవాడు అయితివా, నీ సున్నతి కాకపోవును. అంత మాత్రమే కాకుండా 17వ వచనం నుంచి చూసినట్లయితే 2వ అధ్యాయం, నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా, ఆయన చిత్తమేరికి ధర్మశాస్త్రమునందు ఉపదేశము పొందిన వాడమై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడువై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడును, చీకట్లో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుని ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం ఊహించుకొనుచున్నావు కావా, ఎదుటివానికి బోధించి నీకు నీవే బోధించుకొనవా, దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలదవా, వ్యభిచరించొద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా, విగ్రహములను అసహించుకొని నీవు గుళ్ళను దోచెదవా, ధర్మశాస్త్రమును అతిశయించి నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరిచెదవా, రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్య దూషింపబడుచూ ఉన్నది. పౌలు వారి యొక్క పరిస్థితిని గురించి వారికి జ్ఞాపకం చేయటాన్ని మనం చూస్తున్నాం. ఈ యొక్క 3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి పౌలు లేక తన గత 20 సంవత్సరాల పరిచర్య, రోమా పత్రిక రాయటానికి ముందు తను చేసిన పరిచర్య, తను ఇప్పటికే రాసిన పత్రికలు, తను ఏ ప్రాంతానికి వెళ్ళినా మొదట సమాజ మందిరంలోనికి వెళ్ళి యూదులతో తర్కించేవానిగా అపోస్తల కార్యంలో గ్రంథాన్ని మనం చూసినట్లయితే మనం చూస్తూ ఉన్నాం. తను వెళ్ళి ఈ యొక్క క్రీస్తు ప్రేమను గురించి, అదేవిధంగా
ప్రభువునందలి విశ్వాసము ద్వారా మాత్రమే వారికి ఏదైనా మేలు ఉన్నది, రక్షణ ఉన్నది, ప్రత్యేకత ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఏ ఏ ప్రశ్నలైతే ఆ యొక్క యూదులైన వారి యొద్ద నుంచి తాను ఎదుర్కొన్నాడో అదే ప్రశ్నలను తను వేస్తూ దానికి సమాధానాన్ని కూడా ఈ యొక్క మొదటి 8 వచనాలలో తనే చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏదో 2వ అధ్యాయంలో మనం చదవబడిన మాటలు లాంటివి, వారు ఇలాంటి ప్రశ్నలు అనేక పర్యాయాలు వారిని వేశారు. అంటే ఇంకా యూదుడుగా ఉండటం వల్ల ప్రయోజనం ఏమి లేదా, ఇంకా యూదులు గొప్పతనం ఏమి లేదా, దేవుడు వారిని వారి పితరుల్ని ఎన్నుకున్నాడు కదా, నీవేమో ప్రభు అయిన యేసుక్రీస్తుని తీసుకొని వస్తూ ఆయన యందలి విశ్వాసము ద్వారా మాత్రమే మీకు రక్షణ అని నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకా యూదుల పరిస్థితి ఏంటి, యూదులు వారు పొందిన సున్నతి పరిస్థితి ఏంటి, వారు ప్రత్యేకమైన జనాంగముగా వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, అంటే దానికి ఇక వేరే అడ్వాంటేజెస్ ఏం లేవా అనే ప్రశ్నలు ఆయన అనేక మార్లు ఎదుర్కొన్నాడు. కాబట్టి ఈ యొక్క రోమాపత్రిక మనం కేవలం ఒక్కొక్క అధ్యాయము లేక ఒక్కొక్క వచనాన్ని వేరువేరు చేసి చదివితే వాస్తవానికి పౌలు ఏమి చెప్పాలనుకుంటున్నాడో కంప్లీట్గా మనం అర్థం చేసుకోలేం. రోమన్స్ అనేది ఆ యొక్క బుక్ మొత్తాన్ని, ఆ లెటర్ మొత్తాన్ని మనం జాగ్రత్తగా చదవగలిగినప్పుడు, దాన్ని ధ్యానం చేయగలిగినప్పుడు కంప్లీట్గా పౌలు ఆ రోమా సంఘానికి, రోమా సంఘంలో ఉన్న అన్యులుగా ఉండి ప్రభువుని నమ్ముకున్న వారికి కావచ్చు, యూదులుగా ఉండి ప్రభువుని నమ్ముకున్న వారికి కావచ్చు, ఏమి నేర్పిస్తున్నాడో, ఏమి తెలియచేయాలనుకున్నాడో మనము స్పష్టంగా అర్థం చేసుకోగలం. ఈ అధ్యాయానికి ఆ అధ్యాయాన్ని మనం కన్క్లూడ్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే అది ఒక భాగముగా, ఈ యొక్క పత్రిక అంతా కూడా ఒక భాగంగా మనం చదివినప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలం. అందుకని కొంతమందికి రోమా పత్రిక ఒక రకంగా బోరింగ్. ఈ ఇయర్ బైబిల్ క్వెస్ట్లో రోమన్స్ అండ్ ఐజాయా ఉందంటే చాలామంది రాయట్లేదు. కారణం ఏంటంటే రోమన్స్ పట్టుకున్న వెంటనే బోరింగ్ వచ్చేస్తుంది. కారణం అంటే అర్థం కాదు కాబట్టి. దాని అర్థం కానప్పుడు ఇంక దాన్ని ఏం చదువుతాం, ఏం ఎగ్జామ్ రాస్తామని ఈ సంవత్సరం చాలామంది రాయట్లేదు. నాకు తెలిసి మొత్తం ఒక 80 క్వశ్చన్ పేపర్స్ తెప్పించారు. నాకు తెలిసి ఒక 20 మెంబర్స్ రాస్తారేమో అని అనుకుంటున్నాను, అంతే. అది మధ్యాహ్నం కానీ తెలియదు ఎంతమంది రాస్తున్నారని. కారణం ఏంటంటే అది జాగ్రత్తగా ఆ యొక్క పత్రికను మనం అర్థం చేసుకోలేకపోతే మనకేం అర్థం కాదు. అది నిజమే, దాంట్లో అబద్ధం ఏం లేదు. ఒక దైవజనుడు అంటాడు ఈ బుక్ ఆఫ్ రోమన్స్ గురించి ఏమంటాడంటే, ఇట్ ఈస్ ద క్యాథడ్రల్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ అంటాడు. క్రైస్తవ విశ్వాసానికి అది ఒక రాజధాని, లేకపోతే అది ఒక గొప్ప దైవ మందిరం లాంటి. దాంట్లో అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు నిజమైన క్రైస్తవ విశ్వాసానికి. సో దీనిని మనము జాగ్రత్తగా, ఈ యొక్క పుస్తకాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఇంకా బైబిల్లోని మిగిలినవన్నీ కూడా మనకు అర్థమైపోతాయి. మిగిలినవన్నీ కూడా ఏవేవైతే దేవుడు మొదటి నుంచి ఆ యొక్క యోధా జనాంగంతో మాట్లాడినవి కావచ్చు, లేదా క్రొత్త నిబంధనలో పౌలు వివిధ సంఘాలకు రాసిన విషయాలన్నీ కావచ్చు, వాటన్నిటిని కూడా క్రోడీకరించి ఈ యొక్క రోమా పత్రికలో చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. అయితే మనం దాన్ని అవగాహన చేసుకునే విషయాల్లోనే మనము జాగ్రత్తగా దాన్ని గమనించవలసిన వారంగా ఉన్నాం. ఇశ్రాయేలు జనాంగం లేక ఈ యొక్క యోధా జనాంగము వారు తమ సెక్యూరిటీ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. పౌలు రాబోయే తీర్పు గురించి, పాపము గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కువగా ఇతర పత్రికల కంటే కూడా ఈ రోమా పత్రికలో ఎక్కువ పర్యాయములు ఈ యొక్క పాపము గురించి, దాని ద్వారా వచ్చే తీర్పు గురించి రాయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే యూదులు ఏమనుకుంటున్నారంటే ఇది మాకు సంబంధం లేదు. కారణం ఏంటంటే వీఆర్ స్పెషల్ పీపుల్, వీ హ్యావ్ లా ఇన్ అవర్ హ్యాండ్స్. మా చేతుల్లో ధర్మశాస్త్రం ఉంది, దేవుడు మాకు నిబంధన చేసి ఉన్నాడు, మేము నిబంధన జనులం, మేము సున్నతి చేయబడిన వారం, కాబట్టి ఇవి కేవలము అన్యులకు మాత్రమే కానీ మాకు కాదు అని వారు ఆ యొక్క అహంతో, లేకపోతే వారికున్న ఆ యొక్క అవగాహనతో ఫాల్స్ సెక్యూరిటీ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా చాలా పర్యాలు జ్ఞాపకం చేశాను నేను. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా వచ్చి మీరు నెబుకద్నెజర్ చేతికి పట్టబడబోతున్నారని దేవుని చేత వారు చెప్పబడితే వారు ఆలోచన, వారు పలికిన పలుకులు ఏంటంటే,
మాకేం ఇబ్బంది లేదు. కారణము, మా మధ్యలో దేవుని యొక్క ఆలయం ఉంది. దేవుని ఆలయం ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు. దేవుని ఆలయం ఉన్నంత వరకు మేము ఎవరి దగ్గరికి బానిసలుగా వెళ్ళలేం. దేవుడు మమ్మల్ని కాపాడతాడు. దేవుని యొక్క ఆలయం ఉంది. అప్పుడు దేవుడు ఇర్మియా ద్వారా చెప్పిస్తున్న మాటలు ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు. ఎక్కడ చెప్తావంటే, యెహోవా మందిర ద్వారముల దగ్గర నిలవపడి లోపలికి వెళుతున్న వారికి, బయటికి వస్తున్న వారికి నువ్వేం చెప్తున్నావంటే, ఇది దేవుని యొక్క ఆలయము, ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయం అని చెబుతున్నారు కదా. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొని మీరు బతకవద్దు. అంటే వారికి ఉన్న ఆధిక్యతలను ఆధారం చేసుకొని వీఆర్ సెక్యూర్డ్, మాకేం ఇబ్బంది లేదు, మాకు మా పితరులు ఉన్నారు, వారికి దేవుడు వాగ్దానం చేశాడు, మాకేమి ఇబ్బంది లేదు అని ఆలోచించే విధానంలో యూదా జనాంగము, మరి ముఖ్యంగా ఆదిమ క్రైస్తవులుగా మార్చబడిన యొక్క యూదుల యొక్క ఆలోచన, వీటన్నిటినీ గ్రహించిన పౌలు వారికి సమాధానాన్ని చెప్పటాన్ని మనం చూస్తున్నాం. 3 విషయాలు, 3 అభ్యంతరాలు అక్కడ లేవనెత్తినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి అభ్యంతరము మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో రాయబడింది. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏంటి? సున్నతి వలన కలిగే ప్రయోజనం ఏంటి? యూదునికి ఉన్న గొప్పతనం ఏంటి? వాట్ అబౌట్ గాడ్స్ పీపుల్? దేవుడు వారిని ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడు వారికి ఎందుకు నిబంధనలు చేశాడు? దేవుడు వారితో ఎందుకు మాట్లాడాడు? ఏంటి గొప్పతనం? చాలా సింపుల్గా చెప్పాలంటే, పౌలు నువ్వేమో యూదులుగా ఉండటం వలన రక్షింపబడలేరు, వాళ్ళు ప్రభు అయిన యేసు క్రీస్తుని విశ్వసించాలి, విశ్వసించినప్పుడు యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, అన్యుడైనా, ఎవరైనా సరే వారు రక్షింపబడతాడు, కేవలము మీ యొక్క సున్నతి వలన మీరు రక్షింపబడరని నువ్వు మాట్లాడుతూ ఉన్నావే, అయితే మాకున్న ప్రయోజనం ఏంటి? దేవుడు మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఇది తను ఎదుర్కొన్న ప్రశ్న. అనేక పర్యాయములు బహుశా తను పరిసయ్యునిగా ఉన్నప్పుడు, ఒక నిష్ట కలిగిన యూదుడిగా ఉన్నప్పుడు ఈ మాటలు విన్న దినాలలో తనలో కూడా ఈ యొక్క ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నమై ఉంటుంది. ఖచ్చితంగా ఇది అనేక మంది యూదులలో ఉన్న యొక్క ప్రశ్న, దానికి సమాధానాన్ని ఈ యొక్క మాటలలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వారికి ఉన్న యొక్క అభ్యంతరానికి అవసరమైన సమాధానాన్ని వారికి ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 28వ వచనంలో పౌలు ఇక్కడ మాట్లాడుతున్న మాట మనం దీంట్లో 2వ వచనం అంటారు కదా, ప్రతి విషయమందును ఆధిక్యమే. ఇంకా ఏమంటాడు? మొదట దేవోక్తులు యూదుల పరము చేయబడెను. ఇంకా ఏమేమి ఆధిక్యతల గురించి అపోస్తల కార్యములు 21వ అధ్యాయంలో చెప్పబడుతుందో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 28వ వచనములో రాయబడుతున్న యొక్క మాటలను మనం చూద్దాం. ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయములోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. ఇది పౌలుని గురించి వారు మాట్లాడుతున్న మాటలు. మనము విన్నది ఒకటి, మనము నేర్చుకున్నది ఒకటి, మనము ధర్మశాస్త్రములు కలిగిన వారముగా, మనము సున్నతి పొందిన వారముగా, మనము దేవుని బిడలముగా మనము తీర్చబడి మనం ఉంటే, ఈ పౌలు అనేవాడు చేస్తున్న మాట ఏంటో తెలుసా? అందరినీ తీసుకొని వచ్చేస్తున్నాడు ఇక్కడికి. ఇక్కడ ఏమని రాస్తున్నాడో చూసాడా? ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి, ప్రజలకును అనగా ఇశ్రాయేలు జనాంగానికి, ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే. ఇతను ఒక ఎనిమిగా, ఒక శత్రువుగా తనను అక్కడ చూపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే పౌలు ఎప్పుడు శత్రువు కాదు. పౌలు వారికి నేర్పిస్తున్న సత్యాన్ని వారు గ్రహించలేకపోయారు. ఇదే రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలోనికి కానీ మనం వెళ్ళినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4, 5 వచనాలలో వారి గురించి, వారి ఆధిక్యతల గురించి చెప్పబడుతున్న మాటలు మనం చూస్తే, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును
అర్చనారాధనలను వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉండెను. వారి యొక్క అర్హతల గురించి పౌలు ఈ 9వ అధ్యాయంలో తెలియపరచడాన్ని, జ్ఞాపకం చేయటాన్ని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారికి ఉన్న ఆధిక్యతల గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఒకే ఒక సమాధానం మనం 3వ వచనంలో మనం చూసినప్పటికీ ఇంకా అనేకమైన విషయాలు వారి గురించి రాయబడుతూ ఉన్నాయి. హిస్టారికల్గా మనం ఈ యొక్క యోధా జనాంగం గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, వాళ్ళు ఏ విధముగా దేవుడు వారిని ఆశీర్వదించాడో, ఏ విధముగా వారికి యుద్ధాలలో జయాన్ని దయచేశాడో, ఏ విధముగా వారు దేవుని చేత నడిపింపబడిన వారిగా ఉన్నారో, ఏ విధంగా వారు దేవుని యొక్క మహిమను చూడగలిగిన వారిగా యోధా జనాంగం ఉన్నారో మనం చూడగలం. అదే విధముగా ఆత్మానుసారంగా, ఆత్మీయంగా మనం వారి గురించి కానీ మనం ఆలోచించినట్లయితే వారు దేవుని యొక్క మాటకు విధేయులు కాని వారుగా వారు జీవించారు. వారు ఏర్పాటు ఎందుకో అనేది వారికి అవగాహన లేకుండా వారు జీవించారు. దేవుని వాక్యము వారికి ఇవ్వబడింది. ఇక్కడ రాయబడుతున్న మాట అదే కదా, ప్రతి విషయమందును అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను. దేవోక్తులు యూదుల పరము చేయబడెను. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ద జూస్ వర్ ఎంట్రస్టెడ్ విత్ ద ఆర్కల్స్ ఆఫ్ గాడ్. వారి ద్వారా దేవుని యొక్క మాటలు వచ్చాయి. దేవుడు వారి పరము దానిని చేసి ఉన్నాడు. దే హ్యాడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటలు వారి చేతిలో ఉన్నాయి. అయితే దేవుని వాక్యము వారి దగ్గర ఉన్నంత మాత్రాన వారు రక్షణ పొందలేరు. లేక దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని తిరిగినంత మాత్రాన వాళ్ళు రక్షణ పొందలేరు. ఆ యొక్క వాక్యమును, ఆ యొక్క దేవోక్తులను వారు తమకు మేలుకరంగా మార్చుకొనవలసిన వారుగా ఉండగా వారు దానిని మార్చుకోకుండా వారు జీవిస్తూ ఉన్నారు. They have the word of God, but they don't make that word of God as an advantage for them by living the life according to the word of God. దేవుని యొక్క వాక్యమును తమ జీవితానికి మేలుకరంగా, ఉపయోగకరంగా వారు వినియోగించుకోలేకపోయారు. పౌలు మీకు ఆధిక్యతలు లేవని చెప్పటం లేదు, మీకు ఆధిక్యతలు ఉన్నాయి. అదేంటంటే దేవుని యొక్క మాటలు మీకు ఇవ్వబడ్డాయని వారి జ్ఞాపకం చేస్తున్నారు. ఒక స్టోరీ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక చిమ్మ చీకటితో నిండిన ఒక ప్రాంతంలో లేక ఒక భాగంలో మనందరం నివాసం చేస్తూ ఉండి తప్పించుకోవటానికి ఒకే మార్గము, ఆ మార్గం కూడా కనుక్కోవటం చాలా కష్టం. కానీ ఆ మార్గాన్ని కనుక్కోవటం కొరకు ఎవరో ఒకరికి ఒక మంచి పవర్ఫుల్ టార్చ్ ఒకటి ఇవ్వబడి, మీరు ఈ టార్చ్ను ఉపయోగించుకొని ఆ మార్గాన్ని కనుక్కొని వెళ్ళమంటే, ఆ టార్చ్ని వినియోగించడానికి బదులుగా ఆ టార్చ్తో ఆడుకుంటూ, ఆ టార్చ్ నా దగ్గర ఉందని గొప్పగా చెప్పుకుంటూ, ఆ టార్చ్తో ఏదో పనులు చేసుకుంటా వాళ్ళు వెళ్ళాల్సిన దాని నుంచి, ఆ చీకటి ప్రాంతంలో నుంచి తప్పించుకోవటానికి ఉపయోగించడానికి వారికి ఇవ్వబడిన ఆ యొక్క ఆధిక్యతను వారు వినియోగించినప్పుడు ఖచ్చితంగా చీకటిలోంచి బయటికి రాలేరు. అదేవిధంగా వీరి చేతికి ఇవ్వబడిన ఆ యొక్క మాటలను వారు సరిగా అర్థము చేసుకోలేక దాన్ని వారి జీవితాలకి అన్వయించుకోకుండా వారు తమకు ఉన్న ఆ యొక్క అహం, ఆ యొక్క లీనేజ్ని బట్టి వారు అహంతో వారు జీవిస్తూ ఉన్నారు. అది పౌలు వారికి జ్ఞాపకం చేయటాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మీకు ఉన్నాయి, మీ దగ్గర దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము మీకు ఇవ్వబడింది. దేవోక్తులు మీ పరము చేయబడ్డాయి. మొట్టమొదటి వారి జ్ఞాపకం చేస్తున్నమాట. మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ద ఆర్కల్స్ వర్ ఎంట్రస్టెడ్ టు యూ, గాడ్స్ వర్డ్ ఈజ్ ఎంట్రస్టెడ్ టు యూ. కానీ ఆ యొక్క ఆధిక్యతను వారు ఆశీర్వాదంగా వారు మార్చుకోవటంలో వారు విఫలులయ్యారు. కేవలం అవి కలిగి ఉండటమే గొప్పతనము అని అనుకునేవారిగా వారు జీవిస్తూ ఉన్నారు. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ జస్ట్ గోయింగ్ టు ద చర్చ్? వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ జస్ట్ సిట్టింగ్ అండ్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనంలో
ఇదే మాటలు భక్తులైన యాకోబు అంటూ ఉన్నాడు కదా, మీరు కేవలము వినువారు మట్టుకై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారము ప్రవర్తించువారుగా ఉంది. వెళ్తున్నాం, వింటున్నాం, లేకపోతే దేవుని యొక్క వాక్యం మన చేతిలో ఉంది, బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది. అనేక మార్లు నేను డిఫరెంట్ విలేజెస్కి వెళ్ళినప్పుడు అడిగే ప్రశ్న ఏంటంటే, ఒకటి కంటే ఎక్కువ బైబిల్ ఎవరి దగ్గర ఉన్నాయని అడుగుతారు. మన దగ్గర కూడా ఒకసారి అడిగినట్టున్నాను నేను. చాలామంది చేతులు ఎత్తారు కదా, ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు 2 బైబిల్ గ్యారంటీగా ఉంటాయి. కొత్త బైబిల్, కొత్త ప్రింటు, కొత్త మోడలు, గోల్డ్ ఎడ్జిడో లేదంటే ఇంకోటి ఏదో వచ్చిందంటే కొన్ని ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడతారు చాలామంది. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సెల్లింగ్ బుక్ బైబిల్ కావచ్చు, కానీ ఎక్కువ మంది కొంటున్నది ఎవరంటే మనమే కొంటున్నాం దాన్ని. సరే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఎంతమంది చేతులు ఎత్తారో వాళ్ళని అడిగే ప్రశ్న, మొదటి బైబిల్తో మీరు, అంటే కొంచెం విలేజ్లోకి వెళ్తాయి కదా, విలేజ్ లాంగ్వేజ్ వాడేవాడిని, మొదటి బైబిల్లో మీరు ఏం ఎరగదీశారని 2వ బైబిల్ కొన్నారని అడుగుతారు. డిడ్ యు స్టడీ దట్ బైబిల్? నీ చేతిలో దేవుని వాక్యం ఉంది, దాన్ని ధ్యానించావా? దాన్ని కంప్లీట్ చేసావా? అది అయిపోయి పేపర్లన్నీ చినిగిపోతున్నాయండి, ఇంక ఇది కాదు దానికన్నా మేము పోయి కొత్త బైబిల్ కొనుక్కొచ్చుకున్నాను, ఈ పేపర్లు అన్నీ చినిగిపోయి చదివి నేను తిప్పి నేను మార్కింగ్ చేసుకొని నాకు ఇంకేం కొత్త కనపడలేదు, అంత పాతగానే కనపడిపోతుంది, అందుకని నేను తెచ్చుకున్నాను అని చెప్పడానికంటే, నో. వాట్ ఆర్ వి డూయింగ్? హ్యావింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ హ్యాండ్స్, హ్యావింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ ర్యాక్స్. ఆర్ వి యూజింగ్ ఇట్ ఫర్ అవర్ బెనిఫిట్? దాన్ని మనం ధ్యానం చేస్తూ దాని ప్రకారం జీవిస్తూ దానిని మనకు ఆశీర్వాదకరంగా మనం మార్చుకుంటూ ఉన్నామా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లాజరు ధనవంతుడు గురించిన ఆ యొక్క స్టోరీని తెలియచేస్తూ ఉన్నప్పుడు, ధనవంతుడు ఆ లాజర్ని పంపిస్తే వెళ్ళి వాక్యం చెప్తాడు కదా, మా వాళ్ళు వింటారు, మా వాళ్ళు మార్పు చెందుతారు. లోకాసువార్త 16వ అధ్యాయంలో ఇదంతా మనకు తెలుసు అని చెప్తే, అక్కడ చెప్పబడిన మాటలు, తండ్రి అయిన అబ్రహాం చెప్పబడిన మాటలు ఏంటంటే, వాళ్ళ దగ్గర ప్రవక్తలు ఉన్నారు, మోషే ఉన్నాడు, వీళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు వింటే చాలు. ఎవరో చనిపోయిన వాళ్ళ మాటలు వినని వాళ్ళు, చనిపోయి తిరిగి లేచి వెళ్ళిన వ్యక్తి ఒకరి మాట వాళ్ళు వినరు అని చెప్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యమును వారు కలిగి ఉన్నారు, దానికి వారు ఆధిక్యత ఉన్నది వారికి, కానీ దానిని వారు సరి అయిన విధానంలో ఉపయోగించుకోలేకపోయారు. దే హ్యావ్ అన్ opportunity, they have an advantage having the word of God in their hands. They have scriptures in their hands, but they didn't really understand the oracles of God. దేవుడు వారికి ఇచ్చిన ఆ యొక్క వాక్యము వారు సరిగా, దేవుని యొక్క ప్రణాళికను వారు సరిగా అర్థం చేసుకోలేని వారుగా ఉన్నారు. God has a plan and God did give them this special privilege. తన ప్లాన్స్ని దేవుడు వారి చేతుల్లో పెడితే వారికి తెలియచేయటానికి వారికి దేవుడు అనుగ్రహిస్తే, కానీ వారు దాన్ని అవగాహన చేసుకోలేక ఆ ఒక్కదాన్ని పట్టుకొని మా దగ్గర ధర్మశాస్త్రం ఉంది, మా దగ్గర దేవుని మాటలు ఉన్నాయని చెప్పి అనుకొని వారు గర్విస్తూ జీవిస్తున్నారు, కానీ అవి వారికి ఆశీర్వాదకరంగా వాళ్ళు మార్చుకోలేకపోయారు. రెండవ విషయము, మూడవ వచనంలో రెండవ ప్రశ్న ఏంటంటే, కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగిన వాడు కాకపోవునా? వారు అడుగుతున్న రెండవ ప్రశ్న. కొంతమంది అవిశ్వాసులుగా ఉన్నంత మాత్రాన దేవుడు ఆల్రెడీ వాగ్దానాలు చేశాడు కదా, వాగ్దానం చేసిన దేవుడు తన వాగ్దానాలను మర్చిపోయేవాడిగా ఉంటాడా? నిబంధన చేసుకున్న దేవుడు తన నిబంధనను, తన యొక్క మా పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన మర్చిపోయేవాడిగా ఉంటాడా? ఒకడు పాపం చేసినంత మాత్రాన, ఒకడు తప్పు చేసినంత మాత్రాన దేవుడు అన్యాయస్తుడు అయిపోతాడా అనే ప్రశ్న, ఇది రెండో ప్రశ్న. బెస్, తప్పులు చేస్తారు, ఒకరిద్దరు తప్పులు చేస్తారు, దేవుని యొక్క ప్రజలు తప్పు చేశారు కాబట్టి దేవుడు తన యొక్క వాగ్దానాలను మర్చిపోయేవాడిగా ఉంటాడా అనేది రెండో ప్రశ్న. వాట్ అబౌట్ గాడ్స్ ప్రామిసెస్? వాగ్దానములు చేసిన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చేవాడే కదా, నమ్మకస్తుడుగా ఉండే దేవుడు కదా, నువ్వు వచ్చి దానిని వేరుగా మాట్లాడుతూ ఉన్నావు. మా యొక్క ఆధిక్యత ఏంటి, మాకున్న గొప్పతనం ఏంటి అనే ప్రశ్నను, రెండవ ప్రశ్నను వారు అడిగే విషయాలను గురించి పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం చేశాడు, నిజమే. ఆయన వాగ్దానం చేసిన దేవుడు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. దానికి పౌలు కూడా సరైన
సమాధానాన్ని 4వ వచనంలో ఏదైతే దావీదు 51వ కీర్తనలో దేవుని యొక్క తీర్పుల గురించి, దేవుని యొక్క న్యాయ విధుల గురించి, ఆయన ఎంత మంచి నీతిమంతుడని ఆయన మాటలు చేస్తూ ఉన్నాయో ఆ మాటలను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ పౌలు దాన్ని కోట్ చేసి ఇక్కడ రాస్తూ ఉన్నారు. ఒకవేళ మనం 51వ కీర్తనలో మనం చదివినట్లయితే మనకు తెలుసు అక్కడ జరిగిన సందర్భం ఏంటి. దావీదు పడిపోయిన ఆ యొక్క పాపం విషయంలో నాతానుని దేవుడు ఆయన దగ్గరకు పంపిస్తే తను ఏ విధముగా పశ్చాత్తాపడ్డాడో, ఏ విధముగా దేవుని యొక్క నీతిని గురించి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని యొక్క తీర్పుల గురించి ఎంత గొప్పగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడో 51వ కీర్తన అంతా కానీ మనం చదివినట్లయితే మనం దాన్ని అర్థం చేసుకోగలం. దేవుని యొక్క తీర్పులు అతనికి అందులో అన్యాయం ఏమి కనపడటం లేదు. దేవుని యొక్క మాటలలో అన్యాయం కనపడటం లేదు. దేవుడు చేసిన క్రియలు ఏదైతే తను ఎదుర్కొన్నాడో, తన జీవితంలో తను ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయో, బెత్షెబా ద్వారా పుట్టిన ఆ యొక్క కుమారుడు చనిపోవటం, వీటన్నిటినీ కానీ మనం చూసినట్లయితే ఎక్కడ కూడా దావీదు దేవునిని అపనమ్మకస్తుడిగా లేకపోతే ఆయన వాగ్దానాలను నిలబెట్టుకోని వాడుగా దావీదు చెప్పటం లేదు. దావీదు దేవునిని నీతిమంతుని కానీ ఆయన యొక్క క్రియలు ఏ విధంగా నీతిమంతమైన క్రియలో రాస్తూ ఉన్నాడు. 4వ వచనం నుంచి కానీ మనం చదివినట్లయితే నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడదువు. తను ఎదుర్కొన్న తీర్పును గురించి తను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ విధముగా ఆయన నీతిమంతుడో, ఏ విధముగా ఆయన నమ్మకస్తుడైన దేవుడో తన వాగ్దానాల విషయంలో అనేది భక్తుడైన దావీదు పలికిన యొక్క పలుకుల్ని ఇక్కడ పౌలు ప్రస్తావిస్తూ రాస్తూ ఉన్నాడు. దేవుడు అపనమ్మకస్తుడు కాదు. ఒకవేళ ఒకడు అవిశ్వాసి అయినంత మాత్రాన, కొందరు అవిశ్వాసి అయినంత మాత్రాన, వారు అవిశ్వాసులు అయినందున దేవుడు నమ్మతగిన వాడు కాకపోవునా అనే ప్రశ్నకి అంటారు కదా, అట్లా అంటానికి వీలు లేదు. దేవుడు నమ్మదగిన వాడు కాదు. దేవుడు ఎల్లప్పుడూ ఆయన వాగ్దానాల విషయంలో నమ్మకస్తునిగా ఉన్నాడు. ఆయన అన్యాయము చేసే దేవుడు కాదు, ఆయన న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు అనే విషయాన్ని పౌలు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అబ్రహాముకి ఆయన చేసిన వాగ్దానము ఏ విధముగా అబ్రహాముకు చెప్పాడో, తనను తన యొక్క పిల్లలను ఆశీర్వదించే విషయంలో అబ్రహాముకు ఆయన చేసిన వాగ్దానం విషయంలో వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏ విధముగా వారు దేవుని మీద ఆధారపడవలసిన వారిగా ఉన్నారనేది. అబ్రహాం కవనెంట్లో మనం చూసినప్పుడు నీవు నీ యొక్క ప్రజలను, నీ యొక్క దేశమును, నీ తండ్రి ఇంటి వారిని నీ విడిచి వస్తే నేను ఆశీర్వదిస్తానని దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు. ఆయనను మాత్రమే కాదు కానీ ఆయన యొక్క సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు. అదేవిధంగా యెషయా గ్రంథంలో కూడా వారిని గురించిన వాగ్దానాన్ని మనం చూడగలం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము మొదటి 5 వచనాలను మనం చూసినట్లయితే అక్కడ కూడా వారికి చేయబడిన వాగ్దానము మనము జ్ఞాపకం చేసుకోనగలం. చూడండి ఏమని రాయబడుతుందో. యెషయా గ్రంథము 44వ అధ్యాయం మొదటి 5 వచనాలు. అయినను నా సేవకుడు ఒక యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడినైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు. నా సేవకుడు ఒక యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును, భయపడకము, నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొను. సో ఏ విధముగా ఈ యొక్క యెషయా గ్రంథంలో కూడా వారికి ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నారు. తన యొక్క వాగ్దానాన్ని మరలా వారికి జ్ఞాపకం చేయటాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, జకర్యా గ్రంథంలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 10వ వచనంలో కూడా తన యొక్క వాగ్దానాన్ని తిరిగి వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం మనం
జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో కూడా తన యొక్క వాగ్దానాన్ని వారికి తిరిగి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కృమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఈ యొక్క ఏ విధముగా మరలా వారిని తిరిగి వెనక్కి తీసుకొని రాబోతున్నాడు అని వారికి వాగ్దానాలు ఇస్తున్నాడు. లేక యేసు ప్రభువుని గురించిన వాగ్దానాన్ని వారికి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. అయినను తరువాతి యూదా ప్రజలు దేవుని కుమారుడైన యేసు క్రీస్తుని పరిగణనలోనికి తీసుకోలేదు, వారు నమ్మలేదు. యేసు క్రీస్తుని గురించిన వారు అవగాహన చేసుకోలేదు. వారు యేసు క్రీస్తుని దేవుని యొక్క వాగ్దాన కుమారునిగాను, దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, ఎవరి ద్వారానైతే రక్షణను ఇవ్వాలని దేవుడు వారికి వాగ్దానం చేశాడో దానిని వారు గ్రహించలేకపోయారు. దానికనే వారు తమ యొక్క వాగ్దానాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు, కానీ దేవుని యొక్క నీతి విషయము, దేవుని యొక్క ప్రణాళిక విషయము వారు ఆలోచించని వారుగా జీవిస్తూ ఉన్నట్లు పౌలు వారి జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు అపనమ్మకస్తుడు కాదు, తన వాగ్దానాల విషయంలో ఆయన నమ్మకస్తుడు. హీ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. హీ విల్ నెవర్ బ్రేక్ హిస్ ప్రామిసెస్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయుల విషయంలో తన యొక్క వాగ్దానాలను ఎన్నటికీ కూడా ఆయన చేయని వాడు, నెరవేర్చని దేవుడు కాదు. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పౌలు ఈ పత్రిక అంతట్లో కూడా వాటిని గురించి జ్ఞాపకం చేయటాన్ని మనం చూస్తున్నాం. చూడండి, 11వ వచనం మొదటి వచనం అంటాడు, 11వ అధ్యాయం మొదటి వచనం అంటాడు, అలాగైన ఎడల నేను అడుగునది ఏమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించనా? అట్లనరాదు, నేను కూడా ఇశ్రాయేలు వాడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమందు పుట్టిన వాడను అని తన గురించి తను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులను విసర్జించలేదు. తన వాగ్దానము విషయంలో తను నమ్మదగిన వానిగానే ఉన్నాడు, కానీ అపనమ్మకస్తుడిగా లేడు. ఒకవేళ అపనమ్మకస్తుడిగా ఉంటే వ్యక్తిగతంగా నా జీవితాన్ని ఒక మాదిరిగా మీరు చూడండి. నేను కూడా ఆ యొక్క అబ్రహాము సంతానంలో బెన్యామీను గోత్రంలో పుట్టిన నన్ను ఆయన ఏ విధముగా ఎన్నుకున్నాడు, నాకు ఏ విధముగా ఆయన నాకు రక్షణను అనుగ్రహించాడు అని తన జీవితాన్ని అక్కడ మాదిరిగా వారికి చూపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, కానీ ఆ యొక్క వాగ్దానాలను వారు సరి అయిన విధానంలో అవగాహన లేకుండా వచ్చి తమ గురించి తాము మాట్లాడుకుంటూ, ఒకరు తప్పు చేస్తే తప్పు చేసినా కానీ దేవుడు ఆయన వాగ్దానాలని నెరవేర్చాల్సిందే, ఆయన తప్పు చేసినా, వీళ్ళు తప్పు చేసినా సరే వీళ్ళని శిక్షించకూడదు, ఎందుకంటే వీళ్ళు స్పెషల్ పీపుల్ అనే అవగాహనలో వాళ్ళు. కానీ దావీదు ఆ మాట మాట్లాడటం లేదు. నేను తప్పు చేశాను కాబట్టే ఆయన చేసిన తీర్పులో ఆయన నాకు నీతిమంతుడుగా కనపడుతూ ఉన్నాడు. నేను తప్పు చేశాను నాకు అవగాహన అవుతూ ఉన్నది. అదే మిగిలిన ఇశ్రాయేలు జనాంగం యొక్క మాటలు, లేక ఈ యొక్క యూదా క్రైస్తవులు ప్రారంభంలో ఉన్న ఈ జూయిష్ క్రిస్టియన్స్ యొక్క మాటలు ఏంటంటే, ఎవరో ఒకడు అపనమ్మకస్తుడిగా ఉన్నంత మాత్రాన దేవుడు వాగ్దానాలు చేశాడు కదా, వాటి విషయంలో ఆయన అపనమ్మకస్తుడు అవుతాడని ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని పౌలు దావీదుని గురించి, ఎందుకంటే దావీదుని వాళ్ళు ఎంతో గొప్పగా ఎంచుతారు కాబట్టి, యోధా జనాంగము దావీదు మాటలకి ఎంతో విలువిస్తారు కాబట్టి, దావీదు యొక్క జీవితము వారి దృష్టికి ఎంతో విలువైనది కాబట్టి, దావీదు మాట్లాడిన మాటల్ని వారికి జ్ఞాపకం చేయటాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన యొక్క దేవుని యొక్క మాటలలో ఉన్న మిస్టరీస్ గురించి కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఇదే 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 25 నుంచి 27 వచనాలు అంటారు, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతుమని అనుకొనకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచు ఉన్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు
విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుతురు. దేవుని యొక్క వాగ్దానం, ఈ యొక్క మర్మము అనే మాటని ఇక్కడ భక్తులైన పౌలు వాడుతున్నాడు. మిస్టరీ అంటే అసలు ఏమి తెలియకుండా ఉండేది కాదు. మిస్టరీ అంటే, మర్మం అంటే మనం ఎన్నటికీ తెలుసుకోనిది కాదు. ఒక దినాన జరగబోతుంది, ఒక దినాన అది జరిగినప్పుడు దాని గురించిన అవగాహన మీకు అర్థమవుతూ ఉంది అనే దాన్ని పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జనాంగానికి ఉన్న ఆ యొక్క భావన, లేక మరి ముఖ్యంగా ఈ యొక్క ఆదిమ సంఘంలో ఉన్న యూదులకున్న ప్రత్యేకమైన భావన ఏమిటంటే, మేము ప్రత్యేకమైన వారం, మేము దేవుని చేత ఎన్నుకొనబడిన వారం, మా ఫ్యామిలీ లైన్ను బట్టి మేము స్పెషల్ పీపుల్, మేము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను బట్టి మాకున్న అబ్రహామిక్ కవనెంట్ కావచ్చు, మొసైక్ కవనెంట్ కావచ్చు, డేవిడిక్ కవనెంట్ కావచ్చు, ఈ యొక్క వాగ్దానాలు, ఈ నిబంధనలు కానీ చూసినట్లయితే మాకున్న ఆ యొక్క స్థాయి చాలా గొప్పది అని ఆలోచిస్తూ ఉన్నారే. కానీ వారు దేవుని యొక్క ప్రణాళికను వారు అర్థము చేసుకొని వారిగా పౌలు చెప్తున్న సువార్త వారి దృష్టిలో అది బలహీనమైనదిగా వారికి కనపడుతున్నది. పౌలు యొక్క సువార్తని వారు అవగాహన చేసుకోలేని వారుగా వారు జీవిస్తూ ఉన్నారు. ఇది రెండవది. దేవుని యొక్క వాగ్దానం ఏంటి? ఆ యొక్క వాగ్దానము విషయంలో దేవుడు అన్యాయస్తుడు అవుతాడా? ఒకడు తప్పు చేసినంత మాత్రాన, కొంతమంది పాపం చేసినంత మాత్రాన, లేక కొంతమంది దేవునికి అపనమ్మకస్తులుగా, అవిశ్వాసులుగా ఉన్నంత మాత్రాన దేవుడు తన వాగ్దాన విషయంలో అపనమ్మకస్తుడు అవుతాడా అనే ప్రశ్నకు ఆయన చెప్తున్న, దేవుడు ఎన్నటికీ అపనమ్మకస్తుడు కాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇంకా ఏమంటాడు? అదే 3వ అధ్యాయంలో 4వ వచనం 5వ వచనంలో మనం చదివినట్లయితే, నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు, నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచున్నట్లును అని రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుణ్ణు అబద్ధీకుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. దేవుడు సత్యవంతుడు కాక తీరడు అనే మాటని చాలా స్పష్టంగా పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రెండో విషయం, మూడవ దాని గురించి మనం ఆలోచించినట్లయితే 5వ వచనం నుంచి కింద ఉన్న వచనాలలో వీరు వేస్తున్న మూడవ ప్రశ్న, లేకపోతే ఆ యోధా జనాంగము, యోధా క్రైస్తవులు, ఆదిమ సంఘంలో ఉన్న ఆ యొక్క యూదులు వారు వేస్తున్న ఆ యొక్క ప్రశ్న మనం చూసినట్లయితే, మన దుర్నీతి దేవునికి నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను, అట్లనరాదు. అట్లైన ఎడల దేవుడు లోకములకు ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా? మేలు కలుగుటకు కీడు చేయుదుమని మేము చెప్పుకొనుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షా విధి న్యాయమే. మూడో విషయం, ఇక్కడ వారి యొక్క ప్రశ్నల గురించి పౌలు మాట్లాడుతూ అంటాడు, దేవుడు మనలను పవిత్రపరిచే విషయం గురించి మాట్లాడుతున్నారు. వారికి ఉన్న అవగాహన ఏంటంటే, వారి యొక్క ఆర్గ్యుమెంట్, సిన్స్ గాడ్ సేవ్స్ దోస్ హూ కేమ్ టు హిమ్ బై ఫెయిత్, హీ ఫర్గివ్స్ ఆల్ అవర్ సిన్స్. ఎవరైతే ఆయన దగ్గరికి విశ్వాసంతో వస్తారో వారందరి పాపాలు ఆయన క్షమిస్తున్నాడు. వెరీ గుడ్. ఇక్కడ వాళ్ళు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, నీవు చెప్పే సువార్త సత్యమైతే నేను ఇంకా ఆ పాపంలోనే కొనసాగేదా? ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ కంటిన్యూ టు లివ్ ఇన్ దట్ సిన్ఫుల్ లైఫ్ సో దట్ గాడ్స్ ఫర్గివ్నెస్ విల్ బీ సీన్ యాజ్ అ వెరీ గ్రేట్ థింగ్? దేవుడు నన్ను ఎంత క్షమిస్తాడో అంత ఎక్కువ కృప చూపినట్లు కదా. కాబట్టి నేను ఆ పాపంలో అలానే కొనసాగొచ్చా? వీరి యొక్క ఆలోచన విధానం ఏంటంటే, ఎంతగా నేను పాపంలో ఉంటే అంతగా దేవుడు మహిమపరచబడతాడా నా ద్వారా?
ఎలాగైనా సరే పౌలుని తన యొక్క మాటలలో తను చెప్పుతున్న సువార్తలో తప్పుపట్టాలి అని అనేక మార్లు వారు చేసిన ప్రయత్నాలకు పౌలు ఏ విధంగా సమాధానం చెప్పాడో ఇక్కడ కూడా అవే మాటలను పౌలు జ్ఞాపకం చేయటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమా, మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? ఇంకా మేము అదే విధముగా ఆ యొక్క పాపములో మేము ఎంత ఎక్కువగా కొనసాగితే అంతగా దేవుని యొక్క కృపను గురించి ఆయన గొప్పగా మహిమ పొందేవాడిగా ఉంటాడు కదా అంటాడు. తమ యొక్క అవినీతి, తమ యొక్క అన్యాయమును బట్టి దేవుణ్ణి గొప్ప చేయటానికి మనం ప్రయత్నం చేయొచ్చు కదా. దేవుని నామం గొప్ప చేయబడుతుంది కదా. చాలాసార్లు మనం కొన్ని విషయాల్లో ఆయన కృప చాలా గొప్పది అంటాం. కొన్ని విషయాల్లో కృపలో గొప్పది, చిన్నది, పెద్దది ఏం లేదు. కృప ఎప్పుడు కృపే. ఎక్కువ పాపం చేశాను కాబట్టి దేవుడు నన్ను ఎక్కువ క్షమించాడు, ఎందుకంటే పెద్ద కృప. నేను తక్కువ పాపం చేశాను కాబట్టి తక్కువ నన్ను క్షమించాడు, చిన్న కృప అంటానికి ఏం లేదు. కృప ఎప్పుడు ఒకటే. దానికి ఇంకా దాంట్లో డిగ్రీస్ ఏం లేవు. హయ్యెస్ట్, లోయెస్ట్, మిడిల్ డిగ్రీ ఏం లేదు. వీళ్ళేమనుకుంటున్నారంటే నీవు చెప్పిన దానిని బట్టి విశ్వాసం ద్వారా మేము రక్షణ పొందితే ఇక మా ధర్మశాస్త్రం ఏం కావాలి, మేము సున్నతి పొందిన వారంగా దేవుని బిడ్డలుగా ఉన్న మేమేం కావాలి. సో ఒకవేళ నువ్వు చెప్పిందే రైట్ అయితే మేము ఎంత ఎక్కువ పాపం చేస్తే అంత కృప దేవుడు చూపిస్తాడు కదా, అంత ఎక్కువగా దేవుడు మహిమపరచబడతాడు కదా అని అడుగుతున్నాం. చాలా పర్యాయాలు మన జీవితంలో కూడా ఆయన సిలువను గురించి జ్ఞాపకం చేసుకుంటాము, కానీ ఆ యొక్క సిలువ యొక్క మరణము, ఆ పెయిన్, ఆ కాస్ట్ గురించి ఎప్పుడు మనం అంతగా సీరియస్గా ఆలోచించాం. సాల్వేషన్ని కొన్నిసార్లు ఇట్ ఈస్ అ లైసెన్స్ టు సిన్ మోర్ అన్నట్లుగా తీసుకుంటాం. ఆయన రక్షించేశాడు కదా, ఇంకెలా జీవించినా ఏం పర్లేదు, ఎందుకంటే మనం ఆయన బిడ్డలం. మనం రక్షింపబడిపోయాం కదా, మనం ఎన్నిసార్లు పాపం చేసినా ఆయన మనం క్షమించేస్తాడు. ఎందుకంటే మనం చాలా పర్యాయాలు విని 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 ఇష్టానుసారంగా సీరియస్నెస్ లేకుండా క్రైస్తవ జీవితంలో రక్షణ పొందిన మనము ఎంతగా మనము ఆయనకి ఇష్టమైన వారిగా, ఆయన సారూప్యములోనికి మార్చబడవలసిన వారంగా మనం ఉన్నాము అనే విషయాన్ని అనేక మార్లు మనం మర్చిపోతూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలమందు మనం ఉన్న ఈ యొక్క ఆధిక్యత ఏంటి? చాలా పర్యాయాలు క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన వారముగా మనకి అనేక మార్లు ఉన్న ఈ యొక్క ప్రశ్నలు మనకే ఉన్నాయి. దేవుడు అనేక మంది నూతనమైన వ్యక్తులను, ప్రభువుని నమ్మని స్థితిలో ఉన్న వారిని ప్రభు దగ్గరకు వారిని తీసుకొని వచ్చి వారు దేవునిలో ఎదుగుతున్న యొక్క దినాలలో ప్రశ్నించేవారిగా. కారణం ఏంటంటే సరి అయిన అవగాహన లేకుండా ప్రభు అయిన యేసు క్రీస్తు విషయంలో సరి అయిన అవగాహన లేకుండా వారు జీవిస్తూ ఉన్నారు. కనుకనే వారు ఎంతకాలకి వారి ఆచారాలు వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి వారు సరి అయిన అవగాహన లేని ప్రశ్నలు వాళ్ళు వేయటాన్ని మనం చూస్తున్నాం. పౌలు వీటన్నిటినీ తన జీవితంలో, తన పరిచర్య జీవితంలో వీటన్నిటినీ విన్నవాడిగా వారికి ఈ మాటలను చాలా స్పష్టంగా వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుడు నీతిమంతుడు, దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదు. మనము ఆయన విషయంలో ఆయన నమ్మదగిన వాడు, 100% ఆయన నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానాల విషయంలో ఆయన నమ్మదగిన వాడు. వారికి ఉన్న యొక్క అబ్జెక్షన్స్ అన్నిటినీ కూడా, వారికి ఉన్న అభ్యంతరాలన్నిటికీ కూడా వారికి జవాబు చెప్తూ వారిని కూడా కన్విన్స్ చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు రక్షణ, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనందరికీ రక్షణ అనే విషయాన్ని వారికి కన్విన్స్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారికి అర్థమయ్యేటట్లుగా వారికి జ్ఞాపకం చేస్తాడు. ఇంకా తర్వాత వచనాల్లో కూడా మనం చూసినట్లయితే ఈ 9వ వచనం నుంచి కూడా చూసినట్లయితే
అందరూ పాపం చేశారు. ప్రతి ఒక్కరు, ఎవరు కూడా నీతిమంతులు లేరు. వారు యూదులైనా సరే, గ్రీసు దేశస్థులైనా సరే, వారు అన్యులైనా సరే, అందరూ పాపం చేశారు. మనందరి కొరకు, అందరి పాపాల కొరకు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు అనే విషయాన్ని, ఏదైతే మీ చేతికి ఇవ్వబడిన ఆ యొక్క దేవోక్తులు ఉన్నాయో ఆ దేవోక్తులలోనే ఆయన గురించి రాయబడినది అనే విషయాన్ని తర్వాత వచనాలలో, తర్వాత అధ్యాయాలలో వారికి జ్ఞాపకం చేయటానికి పౌలు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక పర్యాయాలు ఈ యోధా జనాంగము లాంటి ఆలోచనలో మనం ఉంటాం. గత వారంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. వారు ఎప్పుడు చూసినా వారికి ఉన్న ఆధిక్యతల గురించి వారు మాట్లాడతారు. వారికి ఉన్న సున్నతి కావచ్చు, వారికి చేతిలోకి ఇవ్వబడిన ధర్మశాస్త్రము కావచ్చు, లేకపోతే వారికి ఉన్న కవనెంట్, వారికి ఉన్న నిబంధన కావచ్చు, వీటిని గురించి వారు ఆలోచిస్తూ వారు వాస్తవానికి దేవునితో వాళ్ళకు ఉండవలసిన రిలేషన్షిప్ను గురించి వాళ్ళు మర్చిపోయిన వారిగా వారు జీవించారు. క్రైస్తవులుగా చాలా పర్యాయాలు మనకున్న ఆధిక్యతల గురించి మనం ఆలోచిస్తూ నిజమైన రిలేషన్షిప్ని మనం కలిగి ఉండలేకపోతున్నాం దేవునితో. బ్యాప్టిజం తీసుకున్నాం, ఓకే, అయిపోయింది, మన పని అయిపోయింది. దేవునితో రిలేషన్షిప్ ఎక్కడ? ఆర్ వి కంటిన్యూయింగ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్? ఆర్ వి ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆర్ వి ఓన్లీ హోల్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని, ఇది జీవం కలిగిన వాక్యం, మా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదు ఈ యొక్క వాక్యం, మా దేవుడు తప్ప ఏ దేవుడు వారికి ఇలాంటి జీవం కలిగిన మాటలు ఎవరికి ఇవ్వలేదు అని చాలాసార్లు మనం కూడా అహంతో మాట్లాడతాం. కానీ ఆ జీవం కలిగిన మాటలని చెప్తున్న మనం, అవి నిజంగా మనకి జీవాన్ని ఇచ్చేవిగా ఉన్నాయా, అవి జీవితాన్ని ఇచ్చేవిగా ఉన్నాయా, దాని ప్రకారం మనం జీవించే వారంగా ఉంటూ ఉన్నాము. మనకున్న ఆధిక్యతల గురించి మనం ఆలోచిస్తున్నాం, కానీ దేవుని యొక్క ఆలోచనల గురించి మనం ఆలోచించే వారంగా ఉన్నామా? నీ పట్ల, నా పట్ల ఆయనకున్న ప్రణాళికల గురించి ఆలోచించే వారముగా ఉన్నామా? నిన్ను నన్ను ఆయన రక్షించుకున్నది, ఎన్నుకున్నది, ఏర్పాటు చేసుకున్నది దేనికోసమో మనము సరిగా గ్రహించిన వారంగా మనం జీవిస్తూ ఉన్నామా? ఎప్పుడైతే ఆ యొక్క అవగాహనలోనికి మనము రాలేకపోతామో మన యొక్క క్రైస్తవ జీవితంలో ఏదో అందరూ వెళ్తున్నారు, అందరిలాగా మనం కూడా కొట్టుకొని పోయినట్లే ఉంటాం. వాట్ స్పెషల్ దట్ ఐ హ్యావ్ టు బీ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, టు బీ కాల్డ్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, without understanding why God has chosen me, without understanding the word of God, the promises of God in my life. దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, నా ద్వారా దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు, ఇక రానున్న పరిస్థితుల్లో, ఇక రానున్న అధ్యాయాల్లో ఏ విధంగా దేవుడు అబ్రహామును ఎన్నుకొనడం ద్వారా, అబ్రహాము యొక్క పిల్లల్ని ఎన్నుకొనడం ద్వారా, ఎలాగ ఆయన యేసు ప్రభువుని ఈ లోకానికి తీసుకొని వచ్చి ఆయన ద్వారా లోకమంతటికి, వారు యూదులైన గ్రీసు దేశస్థులైన యేసు ప్రభువుని ఏ విధంగా అందరికీ ఆశీర్వాదకరముగా రక్షకుడిగా చేశాడనేది రానున్న అధ్యాయాల్లో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది బహుశా యూదులను, క్రైస్తవ ఆదిమ యోధా క్రైస్తవుని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నప్పటికీ 21వ శతాబ్దంలో ఉన్న మనల్ని కూడా యూదులను పిలుచుకోవటం తప్పేం లేదు. చాలాసార్లు మన యొక్క ఆలోచన విధానం వారి ఆలోచన విధానం లాగే ఉంటుంది. కాబట్టి 21వ శతాబ్దంలో ఉన్న క్రైస్తవ సంఘముగా మనము దేవుని వాక్యాన్ని సరి అయిన విధంలో అవగాహన చేసుకొని మనము ఆయనకు ఇష్టమైన వారముగా, ఆయనను సంతోషపరిచే వారముగా జీవిస్తూ ఉన్నామా? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరి వచనంలో మాటలను మనం జాగ్రత్తగా చదివినట్లయితే, గత వారంలో కూడా మనం దాన్ని కొంచెం ధ్యానించాం. చివరి వచనంలో చివరి మాట అంటాడు కదా, ఎట్టివానికంటే అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగున్నది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. దేవుని వలననే కలుగును. ఎవరైతే నిజమైన యూదునిగా ఉంటాడో, అక్షర సంబంధమైనదో లేకపోతే ఆచార సంబంధమైనదో
లేకపోతే ఈ యొక్క కుటుంబ నేపథ్య సంబంధమైనదో కాకుండా నిజముగా ఎవరైతే ఆ యొక్క దేవుని చేత ఎన్నుకొనబడిన వానిగా దేవునితో వానికున్న అనుబంధము ఆ యొక్క సహవాసాన్ని బట్టి అలాంటి వాని గురించి ఏమని మాట్లాడుతున్నా అంటే అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. మన యొక్క జీవన విధానంలో క్రైస్తవ జీవితంలో ఆ దేవుని చేత మెప్పు పొందే వారముగా మనం జీవిస్తూ ఉన్నామా? ఆ దేవుని చేత మెప్పు పొందే వారంగా మనం జీవిస్తున్నామా? లేదా మనకున్న ఆధిక్యతల్ని ఆధారం చేసుకొని, క్రైస్తవులముగా మనకున్న ఆధిక్యతలను ఆధారం చేసుకొని వాటిని మన జీవితంలో ప్రాపర్గా వాటిని అప్లై చేసుకోకుండా కర్ఫరల్గా మాత్రం ఆలోచించుకుంటూ ఇదే క్రైస్తవ జీవితం అని మనం జీవించి వేస్తున్నాము. పైపైన కొన్నిటిని, మనకిష్టమైన వాటిని కొన్నిటిని తీసుకొని ఇదే క్రైస్తవ జీవితం, రెగ్యులర్ అటెండెన్స్, రెగ్యులర్ టైదింగ్, ఇన్వాల్వింగ్ ఇన్ ద మినిస్ట్రీ, అంతటితో అయిపోయిందా? లేక దేవునితో నాకు సరి అయిన సహవాసం కలిగి నేను జీవిస్తూ ఉన్నానా? పౌలు ఆ స్థాయిలోనికి తీసుకొని రావటానికి ఈ రోమీయులకు రాసిన పత్రికలో ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత అధ్యాయాలు మనం గమనించినట్లయితే ఆ యొక్క రూపాంతరపు అనుభవములోనికి, క్రీస్తు యొక్క సారూప్యములోనికి మనము మార్చబడాలి అంటే ఏమేమి అర్థము చేసుకోవాలో, దేవుని యొక్క ప్రణాళిక ఆది నుంచి ఏమై ఉన్నదో అది చెప్పటానికే ఈ యూదులతో మాట్లాడుతున్న మాటలు, యూదుల యొక్క ఆలోచన విధానాన్ని, వాటిని తను ఏ విధంగా వారి అనుమానాలను నివృత్తి చేస్తూ ఉన్నాడో ఈ 21వ శతాబ్దంలో క్రైస్తవులు మనకు కూడా అర్థం కావాలని ఈ మాటలు మనకు రాయబడుతూ ఉన్నాయి. మన యొక్క అవగాహన ఏంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి? కొన్ని పర్యాయాలు ఆయన యొక్క వాగ్దానాలను నమ్ముతున్నాం, మంచిది, ఆయన వాగ్దానాలను ఆధారం చేసుకొని బతుకుతున్నాం. ఎప్పుడైతే అవి మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా ఏమన్నా జరిగినా, ఎక్కడైనా దేవుడు మనకి వాటిని ఇంకొక లైన్లోకి మనల్ని తీసుకొని వెళ్ళినా ఆయన నీతిమంతుడిగా కనపడుతున్నాడా, లేకపోతే ఆయన తన వాగ్దానాల విషయంలో అపనమ్మకస్తుడిగా కనపడుతూ ఉన్నాడా? దావీదుకి అలా కనపడలేదు, నీతిమంతుడిగా కనిపించాడు. కారణం ఏంటంటే దావీదుకి తెలుసు తన దేవుడు ఎవరో. హీ న్యూ హిస్ గాడ్. దావీదుకి తెలిసే పాపంలో పడ్డాడు. ఎప్పుడైతే నాతాను వచ్చి తనను గద్దించాడో, నాతాను వచ్చి తనకు తెలియచేశాడో, నువ్వు ఇలా పడ్డావు, నువ్వు పాపంలో ఉన్నావని తెలియచేశాడో, వెంటనే తను పశ్చాత్తాపడ్డాడు. తనకు సమస్యలు ఎదురైనాయి. ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు తను ఎదుర్కొన్నాడో, తన సొంత కుమారుడే తనకు వ్యతిరేకంగా నిలబడటాన్ని మనం చూసాం. అబ్షాలోం, తన గర్భంలో పుట్టిన బిడ్డ చనిపోవటాన్ని మనం చూసాం. తన కుటుంబంలో తనకు వ్యతిరేకతలు ఎన్నో వచ్చాయి. కానీ వీటన్నిటి నడుములో కూడా తను దేవుణ్ణి ఎక్కడ తప్పుబట్టలేదు. వై ఆల్ దీస్ థింగ్స్ టు మీ? వై ఆల్ దీస్ థింగ్స్? యూ హ్యావ్ ప్రామిస్డ్ మీ. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాను తీసుకొని వచ్చి నేను రాజుగా చేస్తానని రాజుగా చేసావు, నాకు నువ్వు వాగ్దానం చేసావు, ఎందుకు ఇవన్నీ నాకు? హీ నెవర్, బికాజ్ హీ న్యూ అబౌట్ హిమ్సెల్ఫ్, హీ న్యూ అబౌట్ హిస్ గాడ్, హీ న్యూ హిస్ గాడ్. తన ప్రభువు ఎవరో, తన దేవుడు, తన దేవుని ఎరిగిన వానిగా ఉన్నాడు. కాబట్టి ఆయన అంటాడు కదా, నీవు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా పడుతావు. నేను పాపం చేసి నిన్ను నేను అన్యాయస్తుడిగా నేను పిలవలేను. అనేక మార్లు మన దేవుని గురించి మనం అదే ఆలోచిస్తాం. మన దేవుని గురించి ఆయన అన్యాయస్తుడిగా కనపడతాడు మనకి చాలాసార్లు. కారణం ఏంటంటే ఆయన ఎవరో ఎరగకుండా ఆయన ఆరాధిస్తున్నాం కాబట్టి. ఆయన యొక్క నీతిని ఎరగకుండా, మనల్ని ఏ విధముగా నీతిమంతులుగా మార్చాడో దానిని ఎరగకుండా మన పూర్వీకుల నుంచి ఆరాధించే ఆరాధనే కదా అని మనం కూడా చేస్తున్నాం. కాబట్టి అనేక మార్లు దేవుడు మనకి అపనమ్మకస్తుడుగా కనపడుతున్నారు. మన అపనమ్మకం, మన యొక్క పరిస్థితి, మన స్థితి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, అపరిశుద్ధతను ఆయన ఒప్పుకొనని దేవుడు, ఆ యొక్క అపరిశుద్ధత విషయంలో ఆయన రోషము కలిగిన దేవుడు.
ఆ రోషము కలిగిన దేవుడు ఎప్పుడైనా దాంతో డీల్ చేసినప్పుడు ఆయన మనకు అన్యాయస్తుడుగా కనపడుతున్నాడా, లేక ఆయన నీతిమంతుడుగా నిర్మలుడుగా కనపడుతూ ఉన్నాడా మనకి? యూదా జనాంగంలో ఉన్న ఈ ప్రశ్నలన్నిటికీ పౌలు ఒకదాని తర్వాత ఒకటి సమాధానం చెప్పి వారి అనుమానాలు నివృత్తి చేసి వారు సత్యాన్ని గ్రహించటానికి వారికి సహాయం చేస్తూ ఉన్నారు. నీవు నేను దేవుని యొక్క వాక్యంలో నుండి వాక్యమును ధ్యానించడం ద్వారా, సరి అయిన విధానంలో దాన్ని ధ్యానించడం ద్వారా మనకున్న అనుమానాలు, మనం దేవుణ్ణి నమ్ముతున్నాం, దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నాం, కానీ మనకున్న అనుమానాల ద్వారా అనేకసార్లు దేవుడు మనకి అపనమ్మకస్తుడిగా కనపడుతున్నాడు, అన్యాయస్తుడిగా కనపడుతున్నాడు. లేకపోతే మన యొక్క సాల్వేషన్, మనకి వచ్చిన లిబర్టీని మనము ఇష్టానుసారంగా వాడుకుంటూ ఉన్నాం మేము. ద గాస్పల్ గివ్స్ అస్ లిబర్టీ బట్ నాట్ ద లైసెన్సియస్ టు సిన్. ఇష్టానుసారంగా జీవించడానికి అది లైసెన్స్ కాదు. ఇట్ గేవ్ అస్ లిబర్టీ. ఆ యొక్క లిబర్టీని మనం యూజ్ చేసుకొని దేవునికి మహిమ తెచ్చే వారముగా, దేవుని బిడలముగా మనము జీవించబద్దులమై ఉన్నాం. ఈ యొక్క మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక.